వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. రంగస్థలం నుంచి టీవీ నుంచి సినిమాకి వచ్చాక ఇప్పుడు జీవితం బాగుందనిపిస్తుందా, హాయిగా ఉందనిపిస్తుందా? అంటే సెటిల్ అయ్యాను వాళ్ళ వల్ల. పిల్లలకి వేరే ఇల్లు నేను కట్టించిస్తే నేను వీళ్ళ వల్ల ఇల్లు కట్టుకున్నాను. సరే, ఇప్పుడు మరి సినిమాలు యాక్టివ్గా చేస్తున్నారా? దాదాపు ఒక 20-25 సినిమాల్లో చేసుంటారు మీరు. 60 సినిమాలు పూర్తి చేశాను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా రంగస్థల నేపథ్యం నుంచి వచ్చిన వారంటే అపారమైన గౌరవం. వారు కూడా, అటువంటి నటులు కూడా ఎంతో అనుభవంతో చక్కగా నిలదొక్కుని ఒక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ మంచి పాత్రలు వేసుకుంటూ ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటారు. అటువంటి వారిలో అందరికీ సుపరిచిత రంగస్థల, రేడియో, అలాగే సినీ నటులు, అలాగే టీవీ సీరియల్స్లో కూడా వారిని అనేక సందర్భాల్లో చూసాం. వారే గోపరాజు రమణ గారు. వారితో మాట్లాడబోతున్నాం. నమస్కారం సార్. నమస్కారం. మిమ్మల్ని తెర మీద చూడడం ఇలా ఫస్ట్ టైం కలవడం. సో రంగస్థలం నుంచి వచ్చిన వారంటే కొంచెం అందరూ లేచి నిలబడి నమస్కారం చేస్తారు. చేస్తారమ్మా, అంటే గౌరవిస్తారు, బాగా గౌరవిస్తారు. అవును, ఎందుకంటే నటుడుగా కొంత ఆల్రెడీ నేర్చుకొని ఉంటాడు కనుక. అవును, కొన్ని సక్సెస్ఫుల్ చేసుకొని ఉంటాడు కనుక, లేకపోతే ఇక్కడ దాకా జర్నీ జరగదు కదా. అవునవునవును, అది కూడా ఉంటుంది. అది కాక వాళ్ళకి రంగస్థలం మీద ఉన్న ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అవును సార్. అవును అవును సార్. సాంఘిక నాటకాలే వేశారు కదా మీరు ఎక్కువ, పౌరాణికం కంటే కూడా. పౌరాణికం అసలు వేయలేదమ్మా, హిస్టారికల్ ఆడాం. హిస్టారికల్ ఇందాక మీరు చెప్పిన సలీమా నార్కలి ఆడాం, అందులో తాన్సేన్ చేశాను. తర్వాత వీరపాండ్య కట్టబ్రహ్మన్ ఆడాం తెనాల్లో. వీరపాండ్య కట్టబ్రహ్మన్లో ఎట్టప్ప ఆడాను, కట్టబ్రహ్మణ ఆడాను. తర్వాత విశ్వనాథ విజయం ఆడాం. విశ్వనాథ విజయంలో కృష్ణదేవరాయలు ఆడేవాడిని. అట్లా ఆడాం. రంగస్థల నాటకం ప్రదర్శన ఉందంటే అదొక ఉత్సవంలా ఉంటుంది. అంటే ఆ వాతావరణం, రెడీ అవ్వడం, 2 రోజుల నుంచి ప్రాక్టీస్ చేయడం. ఇక్కడ సినిమా కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు కట్టు కొట్టి తేవడం. కానీ అక్కడ మనం పడ్డ శ్రమ అంతా ఇక్కడ వేరే వాళ్ళు పడతారు. అంతేనా? అంతే కదా మరి. ఇప్పుడు వాళ్ళు మనం వచ్చేటప్పటికి రెడీ చేయాలంటే అక్కడికన్నా ఎక్కువ శ్రమ ఉంటుంది ఇక్కడ వాస్తవంగా. మనం ఏంటంటే ఆ నిమిషాన్ని వచ్చి అది చేసుకొని మనం వెళ్ళిపోతాం కాబట్టి పక్కకు మనకు తెలియదు. కానీ వాళ్ళు తెల్లవారుజాము 4 జర్నీ స్టార్ట్ చేసి లొకేషన్కి వచ్చి అన్నీ పెట్టుకొని లైట్లు అమర్చుకొని చేసుకొని చాలా ఉంటుంది వర్క్ వాళ్ళకి కూడా. అవును అవును అవును, నిజమే. కళారంగంలోకి రావాలనే కోరిక మీకు చిన్నప్పటి నుంచి కలిగిందా? అంటే లేక చదువు పూర్తవుతున్న టైంలోనే యాదృచ్ఛికంగా మీరు అలా రావడం? చాలా మందికి ఇలాగే వింటూ ఉంటాం, ఏదో అక్కడికి వెళ్ళాను, నువ్వు ఉన్నావు కదా వేసే ఈ నాటకం అని అన్నారు, అలా మొదలైపోయిందని. మీకు ఎలా మొదలైంది సార్? అంటే ఇన్సిడెంట్ తేడా ఉండదు కానీ దరిదాపుగా అలాగే ఉంటుంది. మేము, మా నాన్నగారు ఆ ఊళ్ళో కరణం గారు, తాతల తండ్రుల దగ్గర నుంచి మాది కర్ణీకం. స్కూల్లో ఒకరోజు మా తెలుగు మాస్టర్ గారు అడిగారు, అరే నాటకంలో వేషం వేస్తావా అని. మనం లేచి నుంచోటంగా నేను సమాధానం చెప్పాల. మీ నాన్నగారిని అడగాల అన్నారు. నేను అడుగుతాలే అన్నారు. అని నా 6వ తరగతిలో అప్పుడు హైకోర్టు న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు గారు నాటికి రాశారు, మానవుని అడుగుజాడల్లో అని. ఆ నాటికి మా చేత వేయించారు. అందులో విష్ణుమూర్తి వేషం చేశాను నేను. ఆ కాంపిటీషన్స్ ఎలా ఉండేవంటే స్కూల్లో లోయర్ ఫార్మ్స్ ఒక కాంపిటీషన్, హైయర్ ఫార్మ్స్ ఒక కాంపిటీషన్. లోయర్ ఫార్మ్స్ అంటే 8వ తరగతి దాకా, 6, 7, 8, 9, 10, 11 హైయర్ ఫార్మ్స్. వాళ్ళ కాంపిటీషన్స్ వేరు. ఆ కాంపిటీషన్స్లో మా అన్నయ్య గారు కూడా నటించారు. ఇంట్లో అయితే చాలా మంది ఉన్నారు నటులు. అంటే నాన్నగారు కూడా చేసేవారు. అయితే నాన్నగారు వాళ్ళ నాన్నగారికి భయపడేవారు. ఆయన కర్ర పట్టుకొని వచ్చేవాడు కాబట్టి ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏ క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ వేసేవాట పౌరాణిక నాటకాల్లో. అట్లా నాకు అప్పుడు మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడు బహుమతి ఇచ్చారు. అవును, మా తెలుగు మాస్టర్ గారు బొట్టు పెట్టారు అప్పుడు, పిన్నికి వెంకటేశ్వరరావు అని. యార్లగడ్డ శైలజ గారు మీకు తెలిసే ఉంటారు, బాగా తెలుసు. వాళ్ళ నాన్నగారు తెలుగు మాస్టర్ గారు మాకు. అంటే మన డీడీలో ఉన్నారు చేశారు ఆవిడ, వాళ్ళ నాన్నగారు. సో అయితే అప్పటి నుంచి మొదలయ్యి మీరు అవార్డులు చాలా అందుకున్నారు. కానీ మీకు అప్పుడు స్ఫూర్తి నేర్పించింది ఎవరు? నటన ఇలా ఉండాలి, ఇక్కడ టైమింగ్ ఇలా ఉండాలి, గొంతు ఇలా మీరు త్రో ఉండాలి, వాయిస్ త్రో. అప్పుడు మైకులు ఉండేవా? మీరు
నాటకాలు అంటేనమ్మా ఇప్పుడు 62లో స్టార్ట్ అయింది నా కెరీర్ నాటకం మీద. ఆ నాటిక వరకు ఆయన నేర్పారు. తర్వాత ఇంటి దగ్గర మా రెండో అక్కయ్య గారు తెలుగు టీచర్ ఆవిడ, తెలుగు పండిట్, ట్రైనింగ్ అయ్యి వచ్చింది. మామూలుగా ఎండాకాలంలో ఏం చేసేవాళ్ళం అంటే పెద్ద ఇల్లు మాది, 40 సెంట్ల దొడ్డి, వడ్ల పాత్ర అరుగు ఉండేది, అది మా స్టేజీ. కట్టెలు కట్టించేసేసి మా పిల్లల చేత అందరి చేత నాటికాడిచ్చేది అక్కయ్య. అంబి పురుషోత్తముడు, ఇట్లా నేరస్తుడు ఎవరు, చిన్న చిన్న ఏకాంకిక నాటికలు ఉండేవి. అందులో మా మూడో అక్కయ్య అంటే నా పై ఆవిడ, నేను, మా అన్నయ్య, తర్వాత మాతో చదువుకునే వాళ్ళం 10 మంది దాకా ఉండేవాళ్ళం. మా ఇంటి దగ్గర 2 పెట్రోమాక్స్ లైట్లు పెట్టి, కరణం గారి ఇల్లు కదా, పెట్రోమాక్స్ లైట్లు ఉండేవి, అవి పెట్టి ఆడేవాళ్ళం. అట్లా ఆవిడతో ఒక 2-3 సంవత్సరాలు ఆడాం. తర్వాత ఇక నాకు కాస్త చదువు, అప్పటికే అక్కయ్య హైదరాబాద్ వచ్చేసింది, తన టీచర్కి ఇక్కడ పోస్టింగ్ వచ్చేసేసింది. ఇక నా చదువు కుంటుపడుతుందని చెప్పి 65-66లో నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నల్లకుంటలో మాదిరెడ్డి సులోచన గారి ఇంట్లో ఉండేవాళ్ళం. ఓహో. సులోచన గారు అన్నారు, వీడిని ఖాళీగా ఉంచొద్దు దుర్గా, మన పక్కనే బాలానంద సంఘం ఉంది కదా, అందులో పడేద్దామని చెప్పి నల్లకుంట బాలానంద సంఘంలో పడేశారు. జమ్మలమడక పూర్ణచంద్రరావు గారు సెక్రటరీ, అది వాళ్ళు ఎప్పుడు నాటికలు ఆడుతుండేవాళ్ళు, వాళ్ళలో జాయిన్ అయ్యాం. ఏకాంకికలు, తర్వాత విచిత్ర వేషధారణలు, ఈ కాంపిటీషన్స్ ఉండేవి. నారాయణగూడలో మన రేడియో అక్కయ్య గారు, రేడియో అన్నయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర కాంపిటీషన్స్. వాళ్ళ బాలానంద సంఘానికి ఆ బాలానంద సంఘానికి బాగా కాంపిటీషన్ బోర్డు ఉండేది. నారాయణగూడ బాలానంద సంఘం, నల్లకుంట బాలానంద సంఘం. అప్పుడే మేము దసరా కాంపిటీషన్స్లో పాలిష్ పయ్య నాటికాడి ఉత్తమ విలన్ ఇచ్చారు నాకు, నాగేశ్వరరావు చేతుల మీదుగా. తర్వాత టామ్ సాయర్ ఇంగ్లీష్ నాటకం తెలుగు ధారావాహికగా రేడియోలో చేశాం. అట్లాగే పాలిష్ భయ్య, సక్కుబాయి అని మన శశిమోహన్ గారు ఉన్నారు, రైటర్, చూసే ఉంటాం. వాళ్ళ బ్రదర్ సాయి గారు, రమణప్రభు, జమ్మలమడక రమణప్రభు, మేమంతా అట్లా చేసేవాడిని. అట్లా 69లో మళ్ళీ మా ఊరు వెళ్ళా. మా ఊరు వెళ్ళినప్పుడు, మా ఊరు వెళ్ళిన తర్వాత నన్ను కరణీకం పరీక్షలు రాయించారు. మరి మా ఊళ్ళో వచ్చాం కదా, మళ్ళీ ఒక నాటకం తీసి ఆడటం ప్రారంభించాం. 70లో సర్వే ట్రైనింగ్ చేయించారు, 70లో జాబ్లో వేయించారు, ఊళ్ళో గ్రామాధికారిగా పోస్ట్ అయిపోయా. ఇక అక్కడి నుంచి 70 నుంచి మరి ఊళ్ళో ఒక పెద్దగా ఉన్నాం కాబట్టి ఒక గ్రూపు మేము నాటకాలు ఆడడం, సంవత్సరానికి 2-3 నాటకాలు ఆడేవాళ్ళం. శివరాత్రికి ఒకటి ఆడేవాళ్ళం, అట్లాగే పండగలు సంక్రాంతికి అప్పుడు ఆడేవాళ్ళం. అట్లా నాటక పరంపర ఆడుకుంటూ 84 దాకా ఎక్కువ ఊళ్ళోనే ఆడుతూ వచ్చాం. ఊళ్ళోనూ చుట్టుపక్కల ఊళ్ళలోనూ మా ఊళ్ళో ఆడండి, మా ఊళ్ళో ఆడండి, మా నాటికలు ఆడండి అని ఆడుతూ. అప్పుడంతా ఎలా సార్ అంటే నాటకాలు వేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళ? ఏం లేదన్న, మనమే ఖర్చులు పెట్టుకుని వెళ్ళి మనమే టైం వెచ్చించి. మేము మా ఊళ్ళో నాటికలు ఆడిన నాళ్ళు గుడివాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే స్టేజీ ఖర్చు, కరెంట్ ఖర్చు, మైకు ఖర్చు ఏదైనా ఉంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. 25 రూపాయలు 30 రూపాయలు ఉండేది మా రోజు. లేదులేండి, గుడివాళ్ళు కొంత ఇచ్చేవాళ్ళు, 200 దాకా ఇచ్చేవాళ్ళు. ఓ పర్లేదు, ఓకే. 600, 1000 రూపాయలు అయ్యేది మనకి అనుకోండి. అయితే అంతవరకు ఇచ్చేవాళ్ళు. మేము ఫ్రెండ్స్, నేను 100, మీరు 50 అది వేసుకునేవాళ్ళం. ఇదిగాక ఊళ్ళో బాబాయ్, మామయ్య అని అందరినీ చందాలు అడిగేవాళ్ళం. 5 రూపాయలు ఇస్తే పెద్ద చందాదారు మనకి. ఓహో. అట్లా ఒక 100-200 పోగు చేసేవాళ్ళం. ఇక ఆఖరికి ఇవ్వటానికి లేకపోతే ఉంగరాలు తాకట్టు పెట్టి కూడా డబ్బులు చెల్లించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతేంటి సార్ పిచ్చి మీకు నాటకం అంటే? పిచ్చి కాదు, ముందు మాట పోద్ది కదమ్మా. ఓహో, అలా అంటారా? మనం సరదాగా సంతోషంగా వేయాలని వచ్చాం. మీరు ఇవ్వాలి, మీరు ఇవ్వలేకపోయారు. ఆయన దగ్గర వసూలు చేయాలి, ఆయన దగ్గర రాలా. ఇట్లా వసూలు కావాల్సినవి 200 ఆగిపోయినాయి. 200 ఇప్పుడు కట్టాలంటే మరి డబ్బులు కావాలి కదా. ఇప్పుడు వాళ్ళందరినీ పంపాలి కదా మనం. అవును, మరి పంపాలంటే డబ్బులు ఇవ్వాలి. అవును. మరి ఎవరు అంటే నీ దగ్గర, నా దగ్గర ఉన్న ఉంగరం ఏదో పెట్టి తీసుకెళ్ళా, లేదు ఇంకోళ్ళ దగ్గర ఎల్లుండి ఇస్తాను బాబాయ్ అయినా 100 తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళందరినీ పంపించి సర్దుబాటు చేసుకున్నాడు. అలా మీరు అంటే బేసిక్గా కళారంగం అంటే మీకు బాగా ఇష్టం ఏర్పడిపోయింది అప్పటికే? మరి అంటే నాకు ఏర్పడడం కన్నా నా పక్క వాళ్ళు, అదేం కాదు, నా పక్క వాళ్ళ ప్రోద్బలం ఎక్కువ నాకు. నాకేంటంటే ఊరి రీత్యా, నేను ఆ ఊళ్ళో కారణంగా ఉన్న రీత్యా నాకు
డాక్యుమెంటేషను సర్వే వర్క్ ఎక్కువ ఉండేది. అంటే అమ్మకాలు కొనుగోళ్ళు ఎక్కువ ఉండేవి మా ఊళ్ళో. మీరు పొలం అమ్మటం ఆయన కొనటం, ఆయన అమ్మటం ఈయన కొనటం, ఆయన స్థలం అమ్మటం ఈయన కొనటం ఇట్లా ఉండేది. ఇవన్నీ కొలతలు కొలవాలి. ఇది కాక గవర్నమెంట్ సైడ్ వర్క్ చేయాలి. అంటే ఎవరెవరు ఏ క్రాప్ వేశారు, ఎవరెవరు ఏ పంట వేశారు, ఎవరెవరు ఎంత శిస్తు కట్టాలి, ఎంత బాకీ ఉన్నారు, ఎంత బాకీ వసూలైంది అని మళ్ళీ ఇయర్లీ అకౌంటెన్సీ జమాబంద్ వచ్చేటప్పటికి లెక్క చెప్పాలి మనం. అందులో మేము 3 కరణాలు, 2 మున్సిపల్, పెద్ద ఊరు మా ఊరు. 3 కరణాల్లో మిగతా వాళ్ళు కాస్త కూర్చున్నా కూర్చోపోయినా ఎవరన్నా ఉన్నా లేకపోయినా నేను కుర్రాలను పెట్టి పని చేయిస్తుండేవాడిని. ఈ వర్క్ ఎక్కువ ఉండేది. ఏమైనా చేయకపోతే ఎట్టా, రాకపోతే ఎట్టా, చేద్దామని అట్లా మీద పడేది. ఇక అట్లా వెళ్ళిన తర్వాత వర్క్లో దిగిన తర్వాత అది ఏ వర్క్ అయినా సరే చేయడం అలవాటు ఉండేది నాకు. అట్లా అలవాటు. అప్పట్లో మీ ఆలోచన ఏముండేది అంటే స్థిరపడాలి కామన్ గా ఉండేది లేదు. అసలు ఊళ్ళో మనం ఎంటర్టైన్మెంట్ కోసం మనం చేసే నాటకం ప్రజలు చూడాలి, సంతోషపడాలి, అంతే. అంతకంటే ఏం లేదు. రెండో ఆలోచనే ఉండేది కదా. ఆ టైం కూడా ఉండేది కదమ్మా, నిజంగా చెప్తున్నా, ఉండేది కాదు. ఇప్పుడు ఇతర మాధ్యమాలతో మీకు అనుబంధం ఎలా మొదలైంది అంటే రేడియోతో? ఇప్పుడు ఈ నాటకాలు చేస్తున్నప్పుడు మా ఊరు డాక్టర్ గారు వచ్చారు, వేజర్ల రత్నగిరిరావు గారు అని, మన పిహెచ్సి అంటాం కదా, పబ్లిక్ హెల్త్ సెంటర్, అందులోకి డాక్టర్ గారు వచ్చారు. ఆయన మంచి నటుడు, మంచి రేడియో ఆర్టిస్ట్, మంచి వాయిస్ ఆయన వచ్చి ఓ నాటకం వేద్దామని అని చెప్పి సలీమా నార్కలిని నేర్పారు. మళ్ళీ ఆయనే ఇంకో నాటకం వేద్దామని చెప్పి విశ్వనాథ్ విజయన్ నేర్పారు. అట్లా ఇప్పుడు మనం ఇక్కడ వేస్తుంటే, మొన్న రమణ నాటకం చూశాను, అల్లుళ్ళు వేస్తుంటే వాడైతే బాగుంటుంది వేషానికి అని చెప్పి తెనాలి వెళ్ళి వేయాల్సి వచ్చింది. మళ్ళీ తెనాలి జర్నీ జరిగింది. తెనాలి జర్నీ జరిగాక తెనాలిలో మొక్కపాటి కృష్ణమోహన్ గారు కానీ, నేతి పరమేశ్వర శర్మ గారు, మన బొల్లిముంత కృష్ణ గారు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర వర్క్ చేయాల్సి వచ్చింది. వాళ్ళందరి దగ్గర కూడా హిస్టారికలే ఎక్కువ వర్క్ చేశాను. ఓకే, హిస్టారికలే. ఊళ్ళో ఆడేవి మేము ఎక్కువ సోషల్ ఆడేవాళ్ళం, పల్లె పడుచని అట్లా ఆడేవాళ్ళం. ఈ జర్నీలో ఏం జరిగింది, ఇట్లా వెళ్తుంటే మన రైటర్స్ ఆర్చేతి శివనారాయణ గారు అని ఉండేవాడు, మంచి సాంఘిక నాటక రచయిత. 74లో ఆయన అన్నాడు, మన ఊళ్ళో నాటకాలు వేద్దాం, మీ ఊళ్ళో వేసే వేషాలు కదా, మా ఊళ్ళో మంచి వేషాలు వేద్దాం రా అని చెప్పి, నందివెలుగు పక్క ఊరే, అంటే మీకు చనిపోయాడు వినోద్ అనే ఆర్టిస్ట్ తెలిసే ఉంటారు, వెళ్ళ వేషాలు వేసారు ఆయన, మేమంతా ఒక టీం అనమాట. వినోద్, నేను, శివనారాయణ గారు, వాళ్ళ అన్నయ్యలు అందరం కలిసి నాటకం వేసేవాడు. అట్లా స్టార్ట్ అయింది అక్కడ. అట్లా 74 నుంచి 80 దాకా వేసాం. 80లో ఏమన్నారు, ఇంకా ఈ నాటకాలు అయిపోయిందా ఊళ్ళలో బజార్లు ఏమట, మీరు పరిషత్ పోటీలకు వెళ్దామన్నారు. పరిషత్కి వెళ్దామంటే నాకేం కొలతలు రిజిస్టర్లు ఉంటాయా, నేను కాదు ఇంకెవరన్నా పెట్టుకోండి అని అంటుండేవాడిని. కాదు నువ్వు కావాల్సిందే, నువ్వు లేకుండా జరగదు అది అని చెప్పి నా నెత్తినే పెట్టి నాటకం నేర్పడం నేనే నేర్పాలి. అయితే ట్రావెలింగ్స్ అంతా వాళ్ళు చూసుకునేవాడు, ట్రావెలింగ్ ఏర్పాట్లన్నీ. నాటకం నేర్చుకొని పరిషత్తులకు వెళ్ళడం ప్రారంభించాం. ఆ పరిషత్తులకు వెళ్ళిన దగ్గర నుంచి ఆయనకి ఉత్తమ రచన, మాకేదో మరి ఉత్తమ నటుడని, అవును చాలా అవార్డులు వచ్చాయి మీకు, ఇట్లా ఉత్తమ హాస్యనటుడు అని వచ్చినాయి. వచ్చిన తర్వాత 94 దాకా అట్లా ఆడుతూనే ఉన్నాను. 94లో అంటే ఈ లోపు ఏమైంది, 84లో కరణికలు రామారావు గారు తీసేశారు. తీసేసినా కూడా మా వర్క్ మాకు ఉంటుంది, మా ప్రైవేట్ వర్క్ కదా ఇది. ఇది అమ్మకాలు, కొనుగోళ్ళు, రిజిస్ట్రేషన్స్ చేయటం, ఇదంతా మాది హెవీ వర్క్. ఊళ్ళో తీరుబడి ఉండేది కాదు. అప్పుడు కూడా ఎంటబడి రిహార్సల్ అని చెప్పి నాకెళ్ళి రిహార్సల్ చేసి ఇంటికి వచ్చి పడుకునేటప్పటికి 11 అయ్యేది నాకు నైట్. ఇప్పుడు 11 అంటే ఏమి లేదు, ఆ రోజుల్లో 11 అంటే లాస్ట్ బస్ వెళ్ళిపోతుంది మాకు తెనాలి నుంచి, లాస్ట్ బస్ వెళ్ళిపోతుంది. 8:30-9కి పడుకోవడమే కదా అప్పుడు. 10కి లాస్ట్ బస్సు, అది అందుకోవాలి. అవును, లేకపోతే మళ్ళీ రాలేము, 6 కిలోమీటర్లు రావాలి. అందుకని అట్లా వస్తూనే చేసాము. చేస్తూ ఇక ఇట్లా 94లో ఏమైందంటే, ఆంధ్ర నాటక కళా పరిషత్ విజయవాడలో జరిగేటప్పుడు సుఖీభవ అనే నాటిక ఆడుతున్నాను. అందులో ఒక 65 ఏళ్ల వేషం నాకు చేస్తుంటే, అది మన ఒక ఆయన పెద్ద ఆయన చూశారు. ఎవరు చూస్తే ఎవరంటే ఆయన మన ఉషా కిరణ్ మూవీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అట్లూరు రామారావు. నాకు తెలియదు ఆయన కార్డు ఇస్తే నేను ఆశ్చర్యపోయా, పలకరించలేకపోయాను నేను. వాళ్ళ సంస్థ నుంచి తర్వాత ఉత్తరం రాశారు, మీరు ఆడిన నాటికలో ఫలానా పాత్రధారి ఫోటోలు పంపండి, తర్వాత రండి, ఆడిషన్కి పిలిచారు.
ఆడిషన్కి ఎప్పుడు వచ్చాం మేము ఫిబ్రవరి 95 ఫిబ్రవరిలో వచ్చాం, ఫిబ్రవరి 27th. మేము 25th వచ్చాం. వచ్చినప్పుడు సుబ్రాయ శర్మ గారిని నేను ఫాలో అవుతూ ఉండేవాడిని. ఆయన అప్పుడు ఒంటెత్తు పడి నాటకం ఆడేవారు. ఆయన ఎక్కడ ఆడినా నాటకం అంటే విజయవాడ ఆడినా గుంటూరు ఆడినా దగ్గరలో ఎక్కడ ఆడుతున్నా వెళ్ళి చూసి పలకరించి గురుగారు అంటూ తిరిగేవాడిని. వచ్చి ఆయన ఒకటే నాకు బాగా తెలిసిన ఆయన ఫోన్ చేశాం, సార్ ఏం చేస్తున్నారని. నువ్వెందుకు వచ్చావు, ఎక్కడున్నావు ఏంటంటే ఇట్లా హోటల్లో ఉన్నాం సార్. ఎందుకు వచ్చావు అన్నాడు. అంటే ఈటీవీ వాళ్ళు పిలిస్తే వచ్చాం సార్ అన్నాడు. ఇవాళ ఖాళీయా అన్నారు. ఖాళీ సార్ అన్నాడు. వేషం చేస్తావా అన్నాడు. చేస్తాను సార్ అన్నాడు. మరి మేసం తీయాలరా అన్నాడు. తీస్తాను సార్ అన్నాడు. అయితే సరూర్ నగర్ వచ్చేసి అన్నారు. సరూర్ నగర్ వెళ్ళాను. వెళ్తాను ఆ రోజు ఆయన చేయాల్సిన వేషం అది హీరోగా. ఆ వేషాన్ని ఆయన చేయకుండా నా చేత చేయించారు. అది మరి ఈ లోపల అన్ని నేర్చేసుకున్నారా? నేర్చుకోవటం అంటే ఏ విధమైన ప్రిపరేషన్ ఏమీ అవసరం లేకపోయింది. అంటే మనం ఈలోపు నాటకాలు ఆడుతూనే ఉన్నాం, క్యారెక్టరైజేషన్స్ మీరు చెప్తూనే ఉన్నారు, మేము చేస్తూనే ఉన్నాం. తర్వాత రేడియోలో వాచకం చెప్తూనే ఉన్నారు, రేడియో నాటకాలు చేస్తూనే ఉన్నాం. కాబట్టి అలా వెళ్ళేదంతా వెళ్ళిపోతూనే ఉంది మనకి. అంటే మన దగ్గర ఇప్పుడు మీరు పిలిచి ఒకటి చెప్పారు అంటే మీరు చెప్పిన విధానం ఆయనకి చెప్పిన ఆ విధానం నా మైండ్లోనూ ఉండేది. అదే అలా చూసి నేర్చేసుకున్నారు కొంత. అలా నేర్చేసుకునే ఉన్నాను. నేను చేసినప్పుడు కూడా, రేడియోలో నేను చేసినప్పుడు కూడా నేర్చేసుకునే ఉంటే అది ఫస్ట్ టైం అనమాట. ఆయన కెమెరా ముందు నాకు అవకాశం ఇచ్చి బామ్మగారి మరచెంబు అని మీకు దూరదర్శన్లో చాలాసార్లు వేశారు. అవునవును. ఇవిడ రత్నసాగర్ గారా? కాదు, రత్నగా మన ఈ నవీన్ లక్ష్మి గారు. రైట్. మస్తాన్ రావు గారి బీర మస్తాన్ రావు గారి వైఫ్ ఆవిడ మనవడు నేను అనమాట. ఆ వేషం నా చేత చేయించారు. అది ఫస్ట్ టైం నాకు. అప్పుడు బ్లెస్సింగ్స్ ఇచ్చారు మన మీర్ గారు, శర్మ గారు. ఫస్ట్ టైం నువ్వు కెమెరా వంక కూడా చూడకుండా చాలా బాగా చేసావు, మంచి ఫ్యూచర్ ఉంటుంది, కంటిన్యూ చేయమని. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. అప్పటిదాకా నాకు మనం వచ్చాము చేద్దాం అంతవరకు. చాలా వ్యత్యాసం ఉంటుంది కదా రంగస్థలానికి, టీవీకి, మళ్ళీ సినిమాకి. సో ఆ మెళకువలు ఎలా నేర్చుకున్నారు? ఇక్కడైతే మీకు ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. అదే అడిగారు నన్ను, బోలెడంతా. అదే అడిగారు, నువ్వు ఇది ఫస్ట్ టైం అంటే మీరు గారు నమ్మలా. నేను నమ్మను అన్నారు. లేదు సార్ ఇదే ఫస్ట్ టైం, నేను కెమెరా ముందు ఎప్పుడు చేయలేదంటే. కెమెరా ముందు ఎప్పుడు చూడకుండా చేయటం అనేది జరగని పని, నువ్వు చూడకుండా ఎట్లా చేసావు అంటే నేను చెప్పాను, నేను చిన్నప్పటి నుంచి సినిమా రంగం చదువుతాను సార్. పుస్తకం మా ఇంట్లో ఉండేది. అందులో ఆర్టిస్టుల అనుభవాలు, దర్శకుల అనుభవాలు ఒక వ్యాసాలు పడుతుండేవి. భరద్వాజ్ గారి వ్యాసాల్లో తెలియక కెమెరా వంక చూశాడు, కట్ చెప్పారు, కెమెరా వంక చూడకూడదని చెప్పారు. ఇట్లాంటివన్నీ చదివి అవి మా ఇంట్లో ఉన్నాయి. అంతే తప్ప వేరే ఎక్కడ చేయలేదన్న. వెరీ గుడ్, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, నువ్వు కంటిన్యూ చేయి, వదిలిపెట్టుకోక అన్నాడు ఆయన. సరే అన్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా, 27 ఈటీవీకి వెళ్ళాం కదా, వాళ్ళు బాగా ప్రోత్సహించారు, వేషం ఇచ్చి అప్పటి నుంచి దరిదాపుగా నన్ను ఒక 16 సంవత్సరాలు పోషించారు. టీవీ ఈటీవీ 2009 దాకా. 2009 తర్వాత మన జీటీవీలో చిన్న కోడలు చేయాల్సి వచ్చింది. చిన్న కోడలు తర్వాత అట్లా సీరియల్స్ చేస్తూనే వచ్చాను. అది చేశాక ఇది ఎలా అనిపించింది సార్? అంటే అక్కడ కష్టం ఎక్కువ, ఫలితం అంటే మనకి జేబులు నిండవు నాటకంలో, కానీ అక్కడ తృప్తి కూడా బాగుంటుంది. ఒకలాంటి తృప్తి అంటే మీరు నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక డైలాగ్, అదేంటమ్మా అలా చేసావు, కట్ అయిపోయింది. అవును. సో ఆ వ్యత్యాసం అది జీవితాన్ని నేర్పుతుంది. అది ఇది జీవితాన్ని ఇస్తుంది, బతకనిస్తుంది. అబ్బా బాగా చెప్పారు సార్. ఆ జీవితాన్ని నేర్పుతుంది, జీవితాన్ని ఇస్తుంది. ఇది అంతవరకు మీకు అంటే ఈ భుక్తి పోరాటాలు ఏమీ లేవా? భుక్తి ఏముంది, రేడియో నాటకం అంటే నాకు మామూలు జాబ్లో నేను డాక్యుమెంట్ రాసుకునేవాడిని. ఈ లోపు ఏమైంది, నాకు గవర్నమెంట్ సర్వీస్లో జాబ్ వచ్చింది. గవర్నమెంట్ సర్వీస్లో చేరా. 95 వీళ్ళు వచ్చేటప్పుడు నేను సెలవు పెట్టుకొని వచ్చా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. ఈటీవీ వాళ్ళు పిలిపించినప్పుడు నేను సెలవు పెట్టుకొని వచ్చా. సెలవు పెట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పర్మిషన్ ఇచ్చారు, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు ఆ పర్మిషన్ మీద చేసుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు మన గవర్నమెంట్ నాటకాలు కూడా చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎక్కువ ఉపయోగపడింది ఏంటంటే మన రమణాచారి గారు వాడు రసరంజని సంస్థ ఉంది కదా, అవునవును, రసరంజని సంస్థలో నన్ను ఇన్వాల్వ్ చేయించి నా చేత మంచి నాటకాలు ఆడించారు. ఇక్కడ కూడా ఎక్కువ విద్య నేర్చుకున్నా.
అన్ని చోట్ల నేను దరిదాపుగా నాటకాలకు నేను నేర్చుకున్నటువంటి దర్శకులు ఒక 60 మంది ఉంటారు నేను ఆడుకుంటూ వచ్చిన క్రమంలో. ఇప్పుడు మీరు నేర్పిన దాంట్లో ఎన్నో కొన్ని మెళకువలు ఉంటాయి కదా, అట్లా నేర్చుకుంటూ వచ్చినాయి ఒక 60 మంది దగ్గర నేర్చుకున్నా. ఇక్కడికి వచ్చాక నేను జాబ్ చేస్తూ ఉండగా కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనడానికి పర్మిషన్ ఇప్పించి నాకు రసరంజన్లో నాకు మంచి మంచి అవకాశాలు ఇప్పించారు. ఆ విషయంలో రమణాచారి గారికి ఎప్పుడు నేను మా అబ్బాయి విజయ్ కూడా నాటకాలు వేస్తారా? మేమిద్దరం కూడా కలిసి ఆడాము ఎక్కువ తర్వాత. మీ నుంచే ఆబ్వియస్లీ మీ అబ్బాయికి అంటే ఏమైందంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, నాటకాలు చేస్తున్నాను. రసరంజన్లో మన కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టినటువంటి నాటకాలన్నిట్లోనూ నన్ను పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఒక మంచి వేషం, ఒక మెయిన్ వేషం. అట్లాగే మన డిఎస్ఎన్ మూర్తి గారు, డాక్టర్ ఎంఎన్ శర్మ గారు, చాట్ల శ్రీరాములు గారు, దుగ్గిరాల సోమేశ్వరరావు గారు, వీళ్ళందరి దగ్గర పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గర నారాయణ గారు, బి నారాయణ గారు వాళ్ళందరి దగ్గర నేను వర్క్ చేశాను. వాళ్ళందరితో చేసినప్పుడు ఏంటంటే ఒక పేరెన్నిక కన్న నాటకంలో ఒక ప్రముఖ పాత్ర నా చేత చేయించేవాడు. అలా చేసుకుంటూ వచ్చాను. ఈ వచ్చిన క్రమంలో మొదటి నుంచి నేను అక్కడ నాటకాలు పరిషత్తులకు వెళ్ళేటప్పుడు కూడా మరి నేను జాబ్లో ఉండేవాడిని కదా, ఈ వర్క్ అంతా మా చిన్నబ్బాయి చూసేవాడు. చిన్నబ్బాయి అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకురావాలి, అమ్మాయిని మళ్ళీ పంపించాలి, అమ్మాయి భోజనం చూడాలి, ఇంట్లోనే ఉండేవాడు. మా ఇంట్లోనే మా మిస్సెస్ను వాడు చూసేవాడు. మరి అట్లా వాడు ఎక్కువ ఇంటర్మీడియట్ ఆగిపోయాడు, వాడు చదవకుండా. వాడు ఒక వేషం వేసేవాడు, వాడు క్యారెక్టర్ చేసేవాడు. అలా వస్తూ నేనేం చేశాను అంటే 2008లో మేము 90లో పెట్టుకున్న సంస్థ శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు అని. ఇక అది వాడిని ఎత్తిన పెట్టాను. 2008 నుంచి వాడే డైరెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. వాడి దర్శకత్వంలోనే దరిదాపు 15 నాటికలు దాకా ఆడాను నేను. 10-12 నాటికలు ఆడాను. నాకు వాడి దర్శకత్వంలోనే నంది అవార్డు తీసుకున్నాను. వాడి దర్శకత్వంలోనే నేను నంది అవార్డు తీసుకున్నాను. అంతకుముందు తీసుకోవాలి నేను. అట్లా వాడేంటంటే వాడికి తెలిసింది నాటకం, ఇక రెండో తెలియదు వాడికి. ఇప్పుడు నేనన్నా అంటే ఇటు వృత్తిపరంగా అకౌంట్స్ తెలుసు నాకు, లేదా సర్వే తెలుసు, డాక్యుమెంటేషన్ తెలుసు, ఇలా చెప్పగలుగుతాం. వాడికి నాటకం తప్ప ఇంకేం తెలియదు. ఏమి తెలియదు. చాలా విశేషం సార్ మీరు ప్రోత్సహించడం కూడా. ఎందుకంటే పిల్లలు స్థిరపడిపోవాలి, ముందు ఒక డిగ్రీ వచ్చేయాలి అర్జెంటుగా. ఎక్కువ కాలాన్ని నువ్వు వెచ్చించి నేర్చుకున్నది నా పక్కన అది ఒకటే. అవును. పెద్ద అబ్బాయి ఏం చేశాడు, ఈ తాతల తండ్రుల నుంచి వస్తున్న వృత్తి చేస్తానన్నాడు. అవును, ప్రైవేట్గా చేసుకోవచ్చు కదా, నేను ఇదే చేస్తాన్నాడు. డాక్యుమెంటేషన్ సర్వే వాడు ఉండిపోయాడు ఊళ్ళో. మేమిద్దరం హైదరాబాద్ వచ్చాం. వీడు ఇది నేర్చుకున్నాడు నాతో తిరుగుతూ. మన సోమేశ్వరరావు గారి దగ్గర పనిచేసాడు వాడు, శర్మ గారి దగ్గర, డేసన్ గారి దగ్గర, వీళ్ళందరి దగ్గర ఏవో నాటికల్లో వేషాలు వేస్తూ వచ్చేవాడు. తర్వాత మన కోట్ల హనుమంతరావు గారితో మాయాబజార్ అని ఈటీవీ 2 వచ్చేది. అవునవును, అందులో ఎక్కువ ఎపిసోడ్స్ చేశాడు వాడు. అట్లా ఇక అదే వాడి వృత్తి అయింది. ఆ వచ్చే క్రమంలో వాడి నాటికలు ఎక్కువగా వర్క్ చేశాను నేను. వాడికి దరిదాపుగా 13 నందులు వచ్చినాయి అనుకుంటా. 13 ఉన్నాయి నందులు, నాకు ఒక్కటే ఉంది. తండ్రి అయితే మురిసిపోతుంటారు మీ అబ్బాయిని చూసి మీరు. మురిసిపోయేది ఏమన్నా, బ్రతుకు తెరువు ఉంటే చాలండి. అంటే నేను అదే ఇందాక నుంచి నేను ఏది తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అంటే బ్రతుకు తెరువే అందరి మధ్యతరగతి కుటుంబాలు అంతే, దాని మీదే బతికాడు వాడు. వాస్తవంగా ఇప్పుడు ఒక నాటికి తీసేవాడు, 70 ప్రదర్శనలు ఆడేవాళ్ళం ఇద్దరం కలిసి. ప్రదర్శనకి 1000-1500, 2000, 1000-1500, 2000 మిగిలేవి. అదే వాడి సంసారం. నన్ను ఎప్పుడు వాడు పాపం డబ్బులు అడగలేదు. దాంతోనే వాడేమన్నా అంటే ఇక్కడ ఉంటే నాకు ఖర్చు ఎక్కువ పెరుగుతుందని చెప్పి ఊళ్ళోనే సెటిల్ అయ్యాం అందరం. అక్కడే ఇల్లు కట్టుకున్నాం, అక్కడే ఉంటాం. ఇప్పటికీ వచ్చిపోతాడు. ఓహోహో. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా చూసే ఉంటారు మీరు. అందులో చేశాడు, చాలా హిట్ అయిన సినిమా. అవును, అందులో ప్రెసిడెంట్ గా చేశాడు. అట్లా కానీ సినిమా ఇండస్ట్రీ మిమ్మల్ని గుర్తించడమో, గుర్తుపట్టడమో, లేకపోతే మిమ్మల్ని వెంటనే తీసుకురావడంలో ఆలస్యం ఎందుకు జరిగింది? అంటే మనం కూడా అప్రోచ్ అవ్వాలి కదా, మనం అవ్వలేదు కదా. ఇప్పుడు వాళ్ళు చూసినప్పుడు మనల్ని పిలిచారు, వాళ్ళకి నచ్చి. ముందు నుంచి మనం అప్రోచ్ అయి ఉంటే మరి పిలిచేవాళ్ళే మనకి తెలియదు. మనం అప్రోచ్ అవ్వలేదు. మన పని మనం చేసుకుంటూ మన నాటకాలు మనం ఆడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మా చిన్నబ్బాయికి కూడా పాపం అనిల్ రావిపూడి గారు 2 సినిమాల్లోనూ వేషాలు ఇచ్చి మంచి వాడు పికప్ అవడానికి ఒక మంచి ఊతం ఇచ్చారు ఆయన బ్రతుకు తెరువుకి. లేకపోతే ఎక్కడొచ్చేది? కరెక్ట్, అంతే కదా. F3లో చేశాడు. అవును. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాలో చేశాడు. 2 వేషాలు కూడా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.
కరెక్ట్. అవును, అవును, అవును. ఇది మీరు సార్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు మిమ్మల్ని తీసుకొచ్చారా? ఫస్ట్ అంటే నేను ఈ 2021కి ముందు ఒక 15 సినిమాలు చేశాను. ఇక్కడ ఉంటున్నాను కదా, ఇక్కడ నాటకాలు చేసేటప్పుడు అనే ఒక వేషవందనం చేయాలి అంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఏంటంటే మొట్టమొదటి ఫిల్మ్లో నాకు అవకాశం ఇచ్చారు. మన తనికెళ్ళ భరణ్ గారును మోహన్ కృష్ణ గారు పిలిచి కూర్చోబెట్టి ఇందులో చేయాలి రమణ అంటే చేద్దాం సార్ అన్న అని చేశాము. గ్రహణం అదే తర్వాత మోహన్ కృష్ణ గారు ఆయన ప్రతి సినిమాలోనూ వేషం ఇస్తూ వచ్చారు నాకు. గోల్కొండ హై స్కూలు, తర్వాత అష్టాచెమ్మ, తర్వాత మాయాబజారు. ఆ తర్వాత ఏమైందంటే నేను ఇటు రిటైర్ అయ్యి నాటకాల్లో తిరగటంలో నేను ఆయన్ని కలుసుకొని చేయలేకపోయాను. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలో చేసాం ఆయన దగ్గర. ఎలా సార్ అంటే ఇప్పుడు ఈ రంగస్థలం నుంచి టీవీ నుంచి సినిమాకి వచ్చాక ఇప్పుడు జీవితం బాగుందనిపిస్తుందా, హాయిగా ఉందనిపిస్తుందా? అంటే అంత కష్టం ఉండదు కదా మీకు? కష్టం ఉండదండి, హాయిగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా బ్రతుకు నడిచిపోతుందండి. ఇక్కడ బ్రతుకు నడిచిపోతుంటే కష్టం కూడా సుఖంగానే ఉంటుంది. అవును, అవును, అవును. బ్రతుకు నడిచే దాంట్లో కనుక ఎగుడు దిగుళ్ళు ఉన్నా, నడవటానికి కష్టంగా ఉన్నా, మనకి సుఖం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. అవును, అంటే అప్పటి జీవన శైలి కూడా చాలా డిఫరెంట్గా ఉండేది మీకు. ఊళ్ళకి మార్పులు అంటే మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీలో మా ఆవిడ నేను ఒక ప్లానింగ్ ప్రకారం నడిచిన వాళ్ళం ఇద్దరం. మనకు వచ్చేదంతా, మనం ఖర్చు పెట్టాల్సిందంతా మనం ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు చేయాలి. మీ చిట్కాలు చెప్పండి సార్, ఎలా నడిపించేవారు ఇల్లు? అంటే ఎంత వచ్చింది అవన్నీ కాదు, ఆవిడే నడిపించేది, నేను ఆవిడకే ఇచ్చేవాడిని. అంటే మీ దృష్టిలో రెండు రూపాయలు వెనకేసుకోవాలంటారా? తప్పనిసరిగా. ఇవాళకి కూడా నేను 2 రూపాయలు కాదు 20 రూపాయలు వెనకేయమనే చెప్తాను. ఇవాళ కూడా మేము ఎక్కువగా ఖర్చు పెట్టేవాళ్ళం కాదు. ఎప్పుడన్నా చూస్తే సినిమా చూసేవాళ్ళం. గతంలో కూడా నాటకం మీద కూడా 300 రూపాయలు వస్తే 3 రూపాయలు నేను బాబా గారికి పంపుకునేవాడిని. అప్పుడు టిల్ టుడే యూ డూ దట్. పర్సంటేజ్ ఆయనకి పంపుకుంటూనే ఉంటాను. పుట్టపర్త సార్, లేకపోతే షిరిడి బాబా గారు? షిరిడి బాబా గారు. షిరిడి బాబా గారి భక్తులు మీరని తెలుసు బాగా, ఎంత చాలా చాలా భక్తులని. అది భక్తులు తెలిసినా తెలియకపోయినా మన ధర్మంగా, అంటే ఆయన వల్ల మనకు వచ్చింది భిక్ష అనుకొని నేను ఏదో ఒకటి జరుగుండాలి కదా సార్ మీకు అంత. అంటే నా సంస్థ పేరే అది, శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు. అయినా కూడా శ్రీ సాయి ఆర్ట్స్ అని పెట్టడానికి కూడా అంటే ఈ కారణం ఏంటి అంటారా? అప్పుడు అంది మన సంస్థ పేరు ఏం పెట్టుకోవాలంటుంటే బాబా గారి పేరు పెడదాం అంది మా ఆవిడ. అంటేనే సాయి ఆర్ట్స్ అన్నాం. అంటే అప్పుడు ఏం జరిగేది, 300 మిగిలేవి నాటకం ఆడొస్తే. ఆ 300లో కూడా మా తెనాలి స్టేషన్కి వెళ్ళే పక్కనే బాబా గారి టెంపుల్ ఉండేది. ఆ హుండీలో 3 రూపాయలు వేసి వెళ్ళిపోయేవాడిని. అంటే బాబా భగవంతుడి స్పర్శ ప్రతి వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా తెలుసుకోవాలంటారు కదా. బాగా ఎలా చెప్పండి, ఎలా ఎట్లా అంటే నేను గురువులందరూ ఒకటిగానే భావిస్తాను. నేను అయ్యప్ప గారి భక్తుడిని. అవును, అయ్యప్ప మాల కూడా చాలా 84 నుంచి 39 సంవత్సరాలు. మొన్న ఫిబ్రవరిలో కూడా వెళ్ళొచ్చాను. ఇప్పుడు ఈ ఫిబ్రవరికి వెళ్ళడానికి ఏమైంది, బైపాస్ చేశారు కాబట్టి చన్నీళ్ళు చేయకూడదు, కాస్త ఎండలో వచ్చాక వెళ్ళండి అంటే రేపు మార్చిలో వేసుకొని ఏప్రిల్కి వెళ్దాం అనుకుంటున్నాను. మాల వేసుకుంటారు మీరు ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం అంత నిష్టగా పాటిస్తారు. అదే నాకు భిక్ష అన్నం పెట్టింది ఈ స్వామి. అన్నదాన ప్రభువే శరణం అయిపోయి నాకు అంత నమ్మకం. అయితే ఏంటంటే బాబా గారు కూడా ఒక గురువే కాబట్టి మేము ఆయనకి పంపుకోవడానికి అలవాటు పడిపోయాను మొదటి నుంచి. బాబా గారి గురించి మీకు ఏమైనా అనుభవాలు అయ్యాయా? అంటే చాలామంది చెప్తారు, ఇలా నేను అనుకున్నాను జరగదు ఇంకా అని అనుకుంటున్న సమయంలో ఒక అవన్నీ ఈయన రూపంలో జరిగాయి మాకు. అయ్యప్ప గారి రూపం, అయ్యప్ప స్వామి రూపంలో. చెప్పాలి అంటే మీకు 84లో వేసుకున్నాక 94లో నేను అనుకున్న పైకెక్కుతూ నేను వెళ్ళి మరి ఎవరిని అడగలేను. మా అత్తయ్యలు ఉండేవాళ్ళు ఇద్దరు, వాళ్ళు అడుగుతుండేవాళ్ళు, ఎరా నువ్వు నాటకాలు వేయటమైనా టీవీలో కనిపించేది ఏమైనా ఉందా అని. మరి వాళ్ళందరూ ఇట్లా అడుగుతున్నారు, నన్ను ఎట్లా చేస్తావో తెలియదు, నాకు టీవీలో చేయాలని ఉంది, టీవీలో నాకు అవకాశాలు ఇప్పించు. అయితే నేను వెళ్ళి అడగటానికి ఇక్కడున్నాను, నేను అవేమో ఎక్కడో ఉన్నాయి, ఎవరి ద్వారా అడిగిస్తావో నాకైతే తెలియదు, నా చేత పని చేయించుకున్న వాళ్ళు ఎవరు నాకు డబ్బులు ఎగ్గొట్టడానికి వీల్లేదు, నా ఉద్యోగం పోకూడదు అన్నీ. ఓకే, కొండెక్కుతూ అదే ఇరుముడితో కొండెక్కుతూ
అనుకున్నారు. అనుకున్నాను. నెక్స్ట్ ఇయర్ ఈటీవీ వాళ్ళు యాజమాన్యం నన్ను పిలిచారు, ఉంచుకున్నారు. అప్పుడు ఒక మాటల సందర్భంలో నేను కూడా అన్నా, ఏదైనా కంటిన్యూస్గా ఉండే సీరియల్ వస్తే చెప్పండి సార్, నేను జాబ్ వదిలేస్తాను అన్నాను. అంటే రామారావు గారు కోపడ్డారు. రమణ గారు తప్ప మాట అనకండి ఇంకెప్పుడు, మీరు జాబ్ మాత్రం వదులుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. మీ వీక్ పాయింట్ ఏంటో చెప్పాను. నేను చెప్పాను, నాకు అలవాటు లేదండి, అందుకని నేను డిపార్ట్మెంట్స్లో చెల్లను, ఫ్యామిలీ ఏమో పెద్దది నాకు. అవును, అంటే మీరు అనేది లంచాలు తీసుకోవడం అలవాట్లేదు అంతే. మామూలుగా మీరున్న డిపార్ట్మెంట్ అలాంటిదే, బహిరంగంగా అనుకోకుండా నేను సైలెంట్గా అన్నాను. సైలెంట్, అర్థమైంది. కాబట్టి మరి ఇలా అయితే నేను సెలవు పెట్టుకొని పని చేసుకుంటే తప్పుగా ఉండదు, నాకు ఏదైనా వర్క్ ఇస్తూ ఉండండి అంటే, మీకు ప్రతి నెల మేము ఒక 4-5 రోజులు వర్క్ ఇస్తాం, చేసుకోండి, ఉద్యోగం మాత్రం వదిలిపెట్టదు అన్నారు. ఆయనే కాదు, తర్వాత ఎండీగా చేసిన ప్రసాద్ గారు కూడా ఇప్పుడు నా షూటింగ్ స్పాట్లోకి వస్తే నేను లేచి నుంచునేవాడిని సహజంగా. పలకరించి వెళ్తూ మీరు జాబ్లో ఉన్నారు కదా, జాబ్లో అని వెళ్ళేవాడు. అంటే మానేశానేమో వద్దనేవాడు. అట్లాగే నాకు వచ్చిన అధికారులు కూడా నాకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెప్పించి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చి చాలా హెల్ప్ చేసి పెట్టారు. ఓడి ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ మనకి, నంది నాటకాలకు కానీ ఏ నాటకానికి వెళ్తున్నా. ఒకవేళ మన కల్చర్ డిపార్ట్మెంట్ నాటకాలు ఎక్కువ ఆడా నేను, మన రమణాచారి గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన వాటన్నిటికీ నాకు లెటర్ రాసి పంపించి ఓడి తెప్పించేవాళ్ళు. అట్లా బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. లేకపోతే నేను రంగస్థల నటుడిగా హైదరాబాద్లో నిలబడగలిగేవాడిని కూడా కాదు. నాకు అంత అవకాశం ఇచ్చారు. ఎందుకంటే అంటే నా ఊరంటే నాకు ఒక గొప్పతనం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా, ఇక్కడ ఉన్న వాళ్ళైనా హెమాహెమీలు ఉన్నారు. మరి వాళ్ళందరి ముందు నేను కూడా ఒక రేణువుగా లాగా అయినా నుంచోగలిగాను అంటే కారణం రమణాచారి గారు, రసరంజన సంస్థ. ఇప్పటికీ ఎప్పటికీ నేను దండం పెట్టుకుంటా వాళ్ళకి. సార్, ఈ అయ్యప్ప స్వామి మాల మీరు మొదటిసారి వేసుకున్నప్పుడు 84లోనా? 84. ఎవరు నేర్పించారు మీకంటే ఈ పద్ధతులు? ఇది మాల మాకు ఫస్ట్ ఏంటంటే, మాకు సద్గురు రామదాస్ మహారాజ్జీ అని మాకు మన శృంగేరి పీఠాధిపతి గారి సహపాఠి ఉండేవారు, చనిపోయారు ఆయన. చాలా పెద్ద గురుస్వామి గారు ఆయన, రాజరాజేశ్వరి ఉపాసకులు తెనాల్లో. ఆయన ద్వారా మాకు చేశారు. తర్వాత నాకు 84లో కూడా అనుభవం ఏంటంటే, 84లో ఇరుముడి కట్టుకున్నప్పుడు మేము మా ఊరి శివాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఇరుముడి లోపల పెట్టాలి భోజనాలకు వెళ్ళాలంటే మధ్యాహ్నం. ఆ వెళ్ళబోయే ముందు ఆ డోర్ దాటుతుండగా కళ్ళ ముందు మంచి మెరుపు మెరిసింది నాకు. ఆ మెరుపులో నాకు ఒక వెండి విగ్రహం కనపడింది, ఇట్ట మన గౌతమ బుద్ధుడి మొహంలాగా ఇక్కడ దాకా కనిపించింది. ఏంటంటే కనిపించింది అని అనుకున్నాం. సరే, వనయాత్ర చేసాం. వనయాత్ర 13వ తారీఖు అయిపోయింది. 14వ తారీఖు జ్యోతి చూసి 15 మార్నింగ్ దర్శనానికి వెళ్ళాం. అదే బొమ్మ అక్కడ కనిపించింది నాకు. అక్కడ నేను అసలు అప్పటికి ఇప్పటికి నాకు ఆన్సర్ లేదు. అది అక్కడ నేను ఇక ఇదైపోయా. ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే ఒక మనకి సంబంధం లేని కేసులో నేను ఇరుక్కోబోతున్నాను అనేది అర్థమైంది. మనకి సంబంధం లేని కేసు. అప్పుడు నేను దండం పెట్టుకున్నా. ఇందులో నిజాలు నీకు తెలుసు, నేను ఎవరికి చెప్పినా చెప్పకపోయినా. మీకు ఎలా తెలిసింది అసలు ఇరుక్కోబోతున్నట్టు? కానిస్టేబుల్ వచ్చి చెప్పాడు. కానిస్టేబుల్ వచ్చి, సార్ మిమ్మల్ని ఒకసారి కలవమంటున్నారు సార్, వాడు ఎక్కడికి పారిపోయింది మీకు తెలుసు అంటున్నారు, మీరు కనుక చెప్పకపోయేటట్టయితే మిమ్మల్ని కూడా తీసుకెళ్లాల్సి వస్తుందని చెప్పాడు సార్. అంటే నా మీద వాళ్ళకి డౌట్ ఉన్నట్టే కదా. అవును. మనకేం సంబంధం లేదు ఆ కేసు. వాళ్ళు ఏదో తగాదాలు ఉన్నాయి, వాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళు చంపుకున్నారు. ఇది ఎప్పుడు శబరిమల నుంచి వచ్చాను, మర్నాడు పొద్దునే జరిగింది నాకు అనుకున్నా. ఇక అప్పుడు దండం పెట్టుకున్నాను, నాయన నాకేం సంబంధం లేదు, నీకు తెలుసు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు అంటే. ఇక నా జోలికి ఎవరు రాలే. తర్వాత కూడా అసలు ఎవరు రాలేదు, నన్ను ఏం అడగలేదు. ఆ కేసు దాన్ని వాళ్ళు ఏదో ఫైనల్ చేసుకున్నారు, అయిపోయింది.
ఇక మళ్ళీ వచ్చేటప్పటికి ఏమైనా వేయాలి కదా, మరి ఏంటి ఈ సంవత్సరం వేస్తాం ఏమో అదే ఉండేది ఎప్పుడు. అంటే వేయాలా వేద్దామని అట్టా ఒక 3 సంవత్సరాలు మమ్మల్ని బలవంతంగా వేయించినట్టు మా గురుస్వామి. ఒల్లూరు వెంకటరామ గారు మీకు తెలిసే ఉంటారు, మాయల పక్కీరు వేషం చేసేవారు. అవును అవును అవును. వాళ్ళ పెద్ద అబ్బాయి గారు మా గురుస్వామి ఓహో. ఒల్లూరు చంద్రశేఖరరావు గారు. అంటే ఆ తాతయ్య స్వామి గారి ఫ్రీ శిష్యుడు ఆయన. ఆయన ఆధ్వర్యంలో మేము మొదటి 3 సంవత్సరాలు 40 రోజులు భజనలకు వెళ్ళేవాళ్ళం ట్రాక్టర్ వేసుకొని. పాడతారా సార్ భజనలు అవి? మీరు పాడతారా? నేను పాడను కానీ పక్కన నాకు తాళ జ్ఞానం అంటే పాట జ్ఞానం తక్కువ, అందుకని నేను తాళం వేయటం, తర్వాత ఏ పాటలు వరుస ఉండేది మాకు, ఆ వరుస చెప్పటం, భజన కండక్ట్ చేయటం, దేవుడికి అలంకరణ చేయటం, ఇవన్నీ చేసాం. అవును, అన్నేళ్ళుగా మరి చేస్తే ఇక అలవాటు. 3 ఏళ్ల తర్వాత 86లో ఏమైంది, గురుస్వామి గారు ఏమన్నారు, పంబలో మనకి విరి దొరకలేదు రమణ గారు, మనం వచ్చేసేయాలి వెనక్కి, ప్రతి సంవత్సరంలాగా పంబలు మనకు భోజనం ఉండదు ఈ సంవత్సరం అన్నారు. సరే అవకాశం ఉంటే ఎవరన్నా దొరికితే, నేను ఉండేవాళ్ళు కనుక ఎవరన్నా దొరికితే తెలిసిన వాళ్ళు నేను వంట ఏర్పాటు చేయించి మనం పెట్టిస్తాను సార్ అన్నాను. అన్నాక 3 రోజులు అయినాక తెనాలి వెళ్తుంటే ఆయన ఒక స్వామి ఎదురయ్యాడు, సాంబశివరావు స్వామి. స్వామి ఎప్పుడు వెళ్తున్నారు మీరు ఏంటని అడిగాడు. నన్ను అడిగాడు, నేను అడిగా. నేను మీకు డిసెంబర్ నుంచి అక్కడే ఉంటాను స్వామి అన్నాడు. వాళ్ళు వీరు ఉంటుంది అంటే, మరి ఇట్లా మేము 14వ తారీఖు కనుక వస్తే మాకేమైనా భోజనాలు అరేంజ్ చేసి పెడతావు అన్నాడు. అయ్యో ఎంత భాగ్యం స్వామి, చేద్దాం. ఎంతమంది ఉంటారు? 40 మంది ఉంటాం అన్న. చేద్దాం స్వామి రండి అన్నాడు. రండి అంటాం కాదని నేను డబ్బులు ఇవ్వయా 500. వద్దు స్వామి అప్పుడు ఇది లేదు లేదని బలవంతాన 500 చేతులు పెట్టేసేసి వెళ్ళిపోయాను నేను. ఆ మాట తర్వాత వెళ్ళి చెప్పి ఆయనకి చేతి మా తోటి మిత్రులంతా తర్వాత గొడవ చేశారు ఆయన. వాడికి ఒక్కడికి అవకాశం ఇటువంటి, మేము కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళం కదా, పంబలో సర్ది వాడు పెట్టిస్తానంటే మీరు ఎందుకు ఒప్పుకున్నారు, ఇట్లా అన్న కూడా అన్నారు ఆయన. సరే పంప వెళ్ళాం. అయితే 13వ తారీఖు 14వ తారీఖు పడుకున్నాం, మధ్యాహ్నం ఆకలి వేస్తుంది, 11 అయింది అప్పటికే. అందరు స్నానాలు చేసి వచ్చారు. ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, నాకు వెళ్తాను తెలియదు. మీరు అంతకుముందు వెళ్ళొచ్చినా మిమ్మల్ని వెళ్ళామంటే అక్కడ దాకా వెళ్ళొచ్చి కనపడలేదు అంటున్నారు. కళ్ళల్లో నాకు నీళ్ళు వచ్చేసినాయి, ఏడుపు వచ్చేసి వచ్చే స్వామి ఇదేంటి మరి నీ నోటి ఎందుకో పెట్టిస్తామని అన్నాము. నా కుటుంబంలో ఎవరు చేసిన పుణ్యం ఉన్నా ఎంత అది అడ్డుపడి ఇవాళ భోజనంలో భిక్ష ఏర్పాటు చేయాలి అని అన్నాక ఈయన స్నానానికి వెళ్ళాడు మా గురుస్వామి. వెళ్ళిన తర్వాత ఆ సాంబశివరావు గారు ఎదురయ్యాడు. ఈయన ఫలానా తోటండి వీరని చెప్పి తీసుకెళ్ళి ఆయన చూపిస్తే ఆయన వచ్చేసేసి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి భోజనాలు పెట్టించాడు. మొదట పెట్టిన 12 మందికి మా పెద్ద అబ్బాయి చేత కల్పించే విస్తళ్ళు పంబలో. రెండోసారి విస్తళ్ళు పెడుతుంటే మా వాడు అన్నాడు, నా అసిస్టెంట్ అన్నయ్య స్వామి నేను కలుపుతాను అన్నాడు. వాడు నా దగ్గర అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. సరే అలా చేయమని వాడు చేశాడు. మూడోసారి నేను ఎత్తుదామంటే ఊరికో కరణం స్వామి, నువ్వు కరణం అయ్యి ఉండి నువ్వు ఎత్తటం ఏంటి, మేము ఎత్తియటం ఏంటి, ఆ పాపం మాకు వచ్చేది పుణ్యం సంగతి దేవుడు ఎరుగు అని నన్ను అసలు ముట్టుకొని ఇలా వాళ్ళే తీసుకెళ్ళి కలిపారు. అప్పుడు నాకు తర్వాత ఉద్యోగం వచ్చింది. అంటే నా సెంటిమెంట్ అనమాట. పంబలో చదివి పెట్టుకుంటే మనకి భుక్తి దొరుకుతుంది అంటారు సహజంగా. నాకు వెంటనే ఇప్పుడు ఇది 86 జరిగింది, 87లో నాకు మార్చిలో జాబ్ వచ్చేసేసింది సర్వీస్ కమిషన్ ద్వారా. మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయా. అట్లా అనమాట. తర్వాత ఏమైంది, 95లో సంవత్సరం సెలవు పెట్టాను, వచ్చాను, ఇక్కడ వర్క్ చేశాను, వెళ్ళిపోయాను. వీళ్ళంతా నువ్వు ఓకే మంచినట్టు నువ్వు వస్తే నీకు ఇక్కడ ఆఫర్స్ ఉంటాయి, నువ్వు రా అన్నారు. వెళ్ళటానికి ఏది, మనం అక్కడ ఉండిపోయాం. సరే నేను వెళ్ళి అడిగా, నన్ను ట్రాన్స్ఫర్ చేయండి అని. అన్నయ్య నీ సర్టిఫికెట్లు నన్ను అన్నీ పెట్టి రిప్రజెంటేషన్ ఇవ్వన్నారు. సరే తయారు చేసి తీసుకెళ్ళి ఇచ్చా. అన్నయ్య అవకాశం లేదన్నయ్య నీకు అన్నాడు. అన్న నీకు డిగ్రీ కాలేదన్నాడు. చూడండి అసలుకి ఎంత దెబ్బ అది. అవును, డిగ్రీ ఉన్న వాళ్ళకి అన్నయ్య నీది మెట్రికులేషను, నువ్వు డిగ్రీ కాలేదు అన్నాడు. అనేటప్పటికి అసలు ఇక కిన్నున్న అయిపోయా. ఏం చేయాలి, ఎట్లా చేసావు, ఇదేంటి పరిస్థితి. సంవత్సరమేమో అక్కడికి పోవాలని అడిగాను, పంపించావు. నేను నటించాలని ఉందన్న నటింపజేసావు. నాకు ఎవరు డబ్బులు ఎగ్గొట్టకూడదు అనుకున్నాను, అట్టగే డబ్బులు ఇప్పించావు. ఇవి నా సంసారానికి ఉపయోగపడతాయి అనుకున్నాను, బాగుంది. ఇప్పుడు నాకేంటి పొజిషన్ ఫ్యామిలీలో,
అన్నయ్య బీఎస్సీ దాకా చదివి పనికిరాని వాడయ్యాడు, మెంటల్ పిచ్చాయన అయిపోయాడు. అన్నయ్య, అమ్మ, ఓ పెళ్ళిగాని చెల్లెలు, నేను, మా ఆవిడ, 2 పిల్లలు, సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్. అబ్బాబ్బాబ్బా. ఇల్లు కట్టుకోవాలి, పాత ఇల్లు, ఇల్లు పక్కన పడిపోయేటట్టు ఉంది. పడిపోతే ఇంట్లో ఉన్న పిచ్చైనా ముసలావిడ ఇబ్బంది పడతారు, చచ్చిపోతారు. ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను హైదరాబాద్ వెళ్తే తప్ప నా సంసారాన్ని నేను నిలబెట్టుకోలేననేది నా ఇంటెన్షన్. నాకు అక్కడ ఎన్ని బంధాలు ఉన్నాయి, ఎన్ని బాంధవ్యాలు ఉన్నాయి, ఇప్పుడు ఊళ్ళో కిరణీకం అంటే ఒక పొలిటీషియన్ లాగానే అవన్నీ వదిలిపెట్టుకొని తెంచుకొని రావాలంటే రాలేము. రాలేము. కానీ నేను వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నా. నాకు ఫ్యామిలీ ముఖ్యం, ఈ దెబ్బ తినకూడదు, మనం దాన్ని చెయ్యాలి, లేకపోతే అసమర్థుడని అనిపించుకోకూడదు, వెళ్ళాలి అంటే అవకాశం లేదన్నారు. ఏంటంటే ఇంతలో ఒక నెలలో ఏం జరిగింది, మా ఎంఆర్ఓ గారు వాడి తొరుగులో కాగితాలు ఉండే పట్టురా అన్నాడు. పట్టురాయడానికి వెళ్తే చిన్న పేపర్ ఏదో కనపడింది, తెలుగు పేపర్. మడిచి జేబులో పెట్టుకున్నా, వచ్చాను, ఆ పేపర్స్ ఆయనకి ఇచ్చాను. బయట టీ తాగటానికి వెళ్ళినప్పుడు చదివా, తెలుగులో టైప్ చేసి ఉంది. డిగ్రీ అర్హత లేకపోయినను రాష్ట్ర రాజధాని కార్యాలయంలో పనిచేయుటకు సంసిద్ధత తెలియజేయుట గురించి అని ఉంది. ఇది వస్తే మరి నెంబర్ పడాలి, టపాల్లో రావాలి, రాలేదు. సరే వాటి మేబీ అనుకున్నా, జేబులు పెట్టుకున్నా, కలెక్టరేట్కి వెళ్ళా. కలెక్టరేట్కి వెళ్తే అబ్బాయి మన ఊరుకున్నాడు. ఏంటన్నా అన్నాడు. ఇదిరా అన్న, పెట్టన్నా అన్నాడు. పెట్టా. నెలలో పోస్టింగ్ వచ్చింది. అబ్బా, అన్నీ మిరకల్స్ ఇవన్నీ. వచ్చా. అట్లా నాకు సరే వచ్చిన తర్వాత అక్కడ ప్రాబ్లం ఏంటి, ఇల్లు కట్టుకోవాలి. ఎందుకు కట్టుకోవాలి ఇల్లు? పూర్వం నుంచి నాన్నగారు, తాతగారు వాళ్ళందరూ కరణాలయ్యి కూడా ఇల్లు లేక ఇబ్బంది పడి కట్టుకుని ఇల్లు అది. ఆ ఇల్లు కట్టి 1947లో కట్టారు, 46లో 2000లోకి వచ్చేసాం మనం. ఏమవుతుంది ఇల్లు? ఇప్పుడు కట్టాలంటే డబ్బులు లేవు. అక్కడ అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారు, నీ పేరు మీద సపరేట్గా గవర్నమెంట్ నుంచి జీవో తెచ్చుకుంటే తప్ప ఆ బడ్జెట్ నీకు కేటాయిస్తాం, లేకపోతే మేము కేటాయించడం అంటున్నారు. మరి ఏంటి, మరి ఇల్లు కట్టించవా? నువ్వే కట్టించాలి, లేకపోతే ఇబ్బంది పడతాను స్వామి అని చాలా ప్రే చేసుకునేవాడిని. ఇక్కడికి వచ్చాక నన్ను డిపార్ట్మెంట్లో వేశారు. వేసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్లో నాకు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ సీట్ ఇచ్చారు. సీట్ ఇస్తే నా పక్క ఆయన అడిగా, మనం ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలి అని. అప్లికేషన్ పెట్టాలన్నాడు. మరి సీనియారిటీలో చాలామంది ఉన్నారు, కానీ వీళ్ళ సీనియారిటీ వేరు, మన డిపార్ట్మెంట్ సీనియారిటీ వేరు అన్నాడు. లోపలికి వెళ్దాంపా అన్నాడు. లోపలికి తీసుకెళ్ళాడు. సార్ రమణమూర్తి ఇల్లు కట్టుకోవాలంటున్నాడు సార్ అన్నాడు. అప్లై చేయమను అన్నాడు. అప్లై చేశా. వారంలో శాంక్షన్ చేశారు, డబ్బులు ఇచ్చారు, 1.5 లక్ష గవర్నమెంట్ లోను. ఇల్లు కట్టుకుని నా దగ్గర 1 లక్ష దాచిపెట్టినవి ఉంటాను, ఇది అది కలిపి ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్నాం. అట్లా వస్తూ ఇక్కడే ఉండిపోయా. అక్కడ ఇల్లు కట్టాం కదా ఆల్రెడీ. అట్లా ఎందుకు, పిల్లవాడు అదే పని మీద ఉన్నాడు, వాడికి ఇల్లు లేకుండా ఎట్లుంటాడు ఊళ్ళో? అవును, ఉండని, మనం ఇక్కడ అయితే కొందాం, మనకేం ఇది అని. ఇప్పుడు డబ్బులు వస్తాలే, ఈ వచ్చిన డబ్బులతో ఇక్కడ కొనుక్కుందామంటే ఈ రేటు పెరిగింది, అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అట్లా 30 కిలోమీటర్లు వెళ్ళిపోయింది అప్పటికి హైదరాబాద్. అవును, మొత్తం ఇప్పుడు విస్తరించిపోయి ఫుల్గా. తర్వాత నేను చూసుకున్నాం, ఇప్పుడు 30 లక్షలు పెట్టి మనం లోన్ తీసుకొని ఇల్లు కట్టుకొని లోన్ తీర్చిన కన్నా 30 లక్షలు మనం బ్యాంకులో వేసుకుంటే 600 చొప్పున 18,000 వస్తుంది. 8,000 మనకి ఇంటి అద్దె. మన మామూలు ఎక్కడున్నా, అప్పుడు ఎక్కడ ఉండేవాడిని, మాసప్ ట్యాంకులో ఉండేవాడిని. 3,000 రూపాయలు నేను కట్టేది అప్పుడు మాసప్ ట్యాంకులో. ఏ సంవత్సరం సార్ ఇది? 2007. ఓహో, ఎక్కడ? పుత్తూరు వెంకటేశ్వరరావు గారి ఇంటికి దగ్గర మాసప్ ట్యాంక్. మన గ్రౌండ్ ఉంది కదా, శాంతినగర్ ఉంది కదా, శాంతినగర్లో ఉంది. చాలా మంచి ఏరియా, చాలా మంచి ఏరియా. పాపం ఆవిడ శాంతమ్మ గారు అని ఆవిడ ఇంట్లోనే ఉండేవాడిని. పైన 2 రూమ్స్ ఇచ్చారు మాకు సరిపోయేది సఫిషియెంట్గా. సో అలా అయ్యప్ప స్వామి రాకతో చాలా ఎక్కడికెక్కడ చేసుకొచ్చాడు. అయితే కారణం ఏంటంటే, ఆ రోజు పెట్టుకున్న ఫోటో ఇప్పటికి కూడా మేము తీయలే. మొదటి సంవత్సరం పెట్టిన ఫోటో అంటే కదిలించి తీసేసి అక్కడ పెట్టి మళ్ళీ పెట్టుకుంటారు. ఆ అలవాటు మేము తీయలే. ఎందుకంటే మా ఇంట్లో అడ్లు లేవు, తనకు కూడా లేదు. నేను మాలేసుకునే నాటికి తనకి హిస్టరాక్టమీ అయింది, ఆపరేషన్. ఇద్దరు మగ పిల్లలే. అందుకని ఏం చేసేవాళ్ళం, పెట్టి రోజు శరీరం గోష్ఠి చేసుకోవడం ప్రారంభించాం. ఒక ఆయన చెప్పాడు,
దీక్షలో ఉన్నప్పుడే కాదు, విడిగా కూడా చేసుకుంటూ ఉండంటే రోజు చేసుకోవడం అలవాటు అయిపోయింది నాకు. పొద్దున సాయంత్రం దీపం వెలిగించడం, చేసుకోవడం ఆఫీస్ నుంచి రాగానే. అట్లా అన్నదాన ప్రభువు. అవును సార్, 40 సార్లు వెళ్ళారు కదా మీరు. 39 జంతువులు కనిపించాయి మీకు? పులులు కనపడలేదు. అవన్నీ వింటూ ఉంటాం అన్ని. అయితే మేము నైట్ వెళ్ళేటప్పుడు శబ్దాలు వినిపించేవి కింద లోయలో నుంచి, ఏనుగుల ఘీంకారాలు. నేను అవతల నుంచి వెనక పక్క నుంచి కూడా వెళ్ళాం. అంటే పులిమేడు అంటారు కదా, పులిమేడు మీద నిద్ర కూడా చేసా ఒక నైట్ నేను. నిజమేనా సార్? పులులు వస్తాయంటారు. వస్తాయంటారు, రాకుండా ఉండవు, వస్తాయి. అయితే మనకి ఎప్పుడు జరగలేదు మంచి, కానీ అంటే భక్తులకి ఏమి కాదని కూడా అంటారు. మనకి ఎప్పుడు కనపడలేదు. చాలా గొప్ప. అంటే ఒకవైపు మీ లౌకిక ప్రయాణం, ఇంకొక వైపు ఈ అలౌకిక. ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం మనల్ని ఆచరిస్తుంది అనేది సత్యం, అంతే. ధర్మో రక్షతి రక్షిత, అందులో డౌట్ లేదు. అదే ఆయన శ్రీ ధర్మశాస్త్రవే శరణమయ్యప్ప. చాలా బాగుంది సార్ వినడానికి. సార్ ఇప్పుడు మరి సినిమాలు యాక్టివ్గా చేస్తున్నారా? దాదాపు ఒక 20-25 సినిమాల్లో చేసుంటారు మీరు. నేను 60 సినిమాలు పూర్తి చేశానమ్మా. ఓ 60 సినిమాలు అయితే చాలా. 2021 తర్వాత 60 సినిమాలు. అంతకుముందు 14 చేశాను, 15. ఇది మన మోహన కృష్ణ గారు వాళ్ళవి, తనికెళ్ళ భరణి గారు ఇప్పించినవి, అవి 15 దాకా చేసి ఉంటాను. ఆ తర్వాత 60 పూర్తి చేశాను, ఒక 5 రన్ అవుతున్నాయి. ఇప్పుడు రన్ అవుతున్నాయి యాక్టివ్గా. ఎన్ని రోజులు సార్ నెలకి? ప్రతిరోజు పని ఉంటుందా? ఉండదమ్మా. అంటే ఇస్తారు కానీ డేట్లు ఉంటాయి, నెలలో 20 రోజులు డేట్లు ఉంటాయి. ఒక్కోసారి క్యాన్సిల్ అయిపోయి నెల ఖాళీగానే ఉన్న సందర్భం కూడా ఉంది. మొన్న అక్టోబరు, ఈ జనవరిలోనే దాదాపు 20 డేస్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మీకు అయ్యప్ప స్వామి ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు సార్? ఈ స్టేజ్లో మీకు అన్నీ మీ ఇష్టానుసారమే దాదాపు నెరవేరుతూ వచ్చాయి. వచ్చినాయమ్మా ఇంతవరకు. అట్లా అంత కోరుకోవాలని ఏం లేదు, కానీ నా వంశాన్ని బాగా చూడమని కోరుకుంటాను. అది సహజమైన కోరిక, అది అంతే. రోజు అడిగేది కూడా అదే. మామూలుగా సంకల్పం చెప్పుకొని చేసుకుంటాం. ధనకనక వస్తు వాహన విద్యా ఉద్యోగ అధికార ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, దుర్వ్యసన దుష్ట స్నేహ దుష్ట సాంగత్య నివృత్త్యర్థం, సజ్జన సాంగత్య సిద్ధ్యర్థం, మమ సకుటుంబ సహోదరి అన్యోన్య ప్రేమానురాగాభివృద్ధ్యర్థం, మమ సకుటుంబ అనుకూల దాంపత్యత సిద్ధ్యర్థం అని చెప్పి శరణఘోష చేసుకుంటాం. ఓహో, ఇంకా వేరే అడిగేది అందులోనే ఉంటుంది. అంతే కదా సార్. చాలా గొప్పగా ఉంది సార్. రంగస్థల పూర్వ వైభవం తిరిగి రావాలంటే ఏం చేయాలి సార్? పూర్వ వైభవం ఇప్పుడు కూడా వైభవంగానే ఉందమ్మా. పూర్వ వైభవం అంటే ఎట్లుండేదంటే ప్రజల ఆదరణ ఎక్కువ ఉండేది. అవును, ప్రజల ఆదరణ ఎక్కువ. వెళ్ళి తీరిక తీసుకుని చేసుకుని వెళ్ళి కూర్చునేవారు. అంటే అప్పుడు దానికి కారణం ఏం లేదు, కాలంలో వచ్చిన మార్పు. అవును, ఇదివరకు రెండో యావగేషన్ లేదు, రెండో వ్యాపకం లేదు. మీ ఊళ్ళో లేదు, మన ఊళ్ళో ఒక పద్య నాటకం రేపు మన షణ్ముఖ ఆంజనేయరాజు గారితో లేకపోతే అపూర్ నరసింహారావు గారితో వాళ్ళతో పెట్టారు, స్థాన నరసింహారావు గారితో నాటకం పెట్టారంటే బళ్ళు కట్టుకొని వచ్చి చూసుకొని వెళ్ళేవాళ్ళు. వాళ్ళ ఆదరణ అటువంటిది. వాళ్ళకున్న ప్రేమని వాళ్ళ నటులతో అనేక రకాలుగా పంచుకునేవాళ్ళు. బహుమతులు ఇచ్చో ధాన్యాదులు ఇచ్చో ఏదో రకంగా పంచుకునేవాళ్ళు, చూసేవాళ్ళు. కాలంలో వచ్చిన మార్పు వల్ల సినిమాలు వచ్చాయి, తగ్గింది. ఆ సినిమాల తర్వాత టీవీలు వచ్చాయి, తగ్గింది. ఓటీటీలు వస్తున్నాయి, తగ్గింది. అయినా ఇవాళకి కూడా నాటకాన్ని బ్రతికిస్తున్నారు మన వాళ్ళు. అది గొప్ప విషయం. అది ఎవరు అంటే పోషకులు. మీకు తెలిసినా తెలియకపోయినా టోటల్గా 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ 60 పరిషత్తులు జరుగుతాయి దరిదాపుగా. 60 పరిషత్తులు అంటే ఆహ్వాన పోటీలు ఉంటాయి. అంటే ఆహ్వానోత్సవాలు అంటే మా ఇష్టం వచ్చిన నాటికలు పిలిచి ఒక 3 రోజులు ఆడిచ్చి వాళ్ళకి మర్యాదలు చేసి డబ్బులు ఇచ్చి పంపించేసేస్తాం. మళ్ళీ కొంతమంది కాంపిటీషన్స్ పెట్టి బహుమతులు ఇచ్చి పంపిస్తారు. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఎవరి వల్ల జరుగుతున్నది? పోషకుల వల్లే. అంతే కదా. అయితే పోషకుల దగ్గరికి వెళ్ళి తిరిగి మరి చేసి ఆయన తన సమయాన్ని వెచ్చించి ఒక సంస్థ, ఎమ్మెల్యే గారి తరఫున జరిగేవి ఉన్నాయి, తర్వాత ఊళ్ళో ఉన్న ఔత్సాహికుల వల్ల జరిగేవి ఉన్నాయి, పోషిస్తున్నారు. అయితే కాబట్టి పూర్వ వైభవం అనేది ఇప్పుడు రావటం అంటే కష్టం.
కాలమానం ప్రకారం. కాలం మారిపోయింది. అయినా ఏమాత్రం తగ్గకుండా నిర్వహిస్తున్నారు, అది గొప్ప విషయం నేను అనేది. కరెక్టే సార్, మీరు మంచి మాట. ఇప్పుడు అప్పజోషుల వాళ్ళు ఉన్నారు, అప్పజోషుల విష్ణుభట్ల ఫౌండేషన్, వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఏరియాలో పెడతారు. ఈ సంవత్సరం శ్రీకాకుళం పెడితే వచ్చే సంవత్సరం నెల్లూరు పెడతారు, ఆ తర్వాత సంవత్సరం గుంటూరు పెడతారు, ఆ తర్వాత మచిలీపట్నం పెడతారు, అట్లా జరుపుకొస్తారు జనవరి దీంట్లో. అట్లాగే 60 పరిషత్తులు కండక్ట్ చేస్తున్నారు టోటల్గా. మరి 60 పరిషత్తులు కండక్ట్ చేయడానికి ఒక్కొక్క పరిషత్తుకి హీనంగా లెక్క చూసుకుంటే 5 లక్షల దగ్గర నుంచి మినిమం 15 లక్షల దాకా ఖర్చు అయ్యేది ఉంటుంది. మన సినిమా రైటర్ సాయి మాధవ్ గారు ఉన్నారు, అవును, ఆయన తెనాల్లో కళ్ళ కాణాచి అని చెప్పి దరిదాపు 25-30 లక్షలు ఖర్చు అవుతుంది. నాకు ఊరికే సింపుల్గా చెప్పి ఇంకెక్కువ చెప్పలేం. మరి ఆయన పద్య నాటకాలు పెడతారు, సాంఘిక నాటకాలు పెడతారు, సాంఘిక నాటికలు పెడతారు, 3 విభాగాలు నడుపుతారు. ఈ సంవత్సరం ప్రయోగంగా ఏం చేశాడు ఆయన, పౌరాణిక నాటకాలు తగ్గించి సాంఘిక పద్య నాటకాలు పెట్టారు. ఓ బాగుంది. మళ్ళీ సాంఘిక నాటకాలు ఉంటే సాంఘిక పద్య నాటకాలు. పద్య నాటకాలు అంటే మరి పాట రావాలి, పాడేవాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. మీ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకొని అందులో సెలెక్ట్ చేసుకొని పెడతారు. మరి చేస్తున్నట్టే కదా ఇక దానికి ఇంకా. అయితే అంత ఉన్నతి రాకపోయినా మంచి ఆదరణ మాత్రం కొనసాగుతోంది, బాగా చేస్తున్నారు. మంచి నటులు తయారయ్యే వాళ్ళు ఉన్నారు. అయితే ఏంటంటే మనం ఇక్కడ మామూలుగా ఇండస్ట్రీలో వీళ్ళకున్న సౌలభ్యం వల్ల, అంటే వీళ్ళు బయటికి వెళ్ళలేక, వీళ్ళున్న బిజీలో కారణంగా వీళ్ళు ఆడిషన్స్ పెట్టుకొని ఆర్టిస్టులను తీసుకుంటారు. ఆడిషన్స్లో కొన్ని క్యారెక్టర్స్ లేనప్పుడు ఇతర భాషల నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని తీసుకుంటున్నారు. అది సహజమే లేండి సార్. కానీ తర్వాత తరాలు నాటకం, ముఖ్యంగా రంగస్థల నాటకం విలువను తెలుసుకుంటాయి తర్వాత తరాలు కూడా అని ఆశిస్తున్నాం సార్. ఆశే, అది మనం ఆశిస్తున్నాం, కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళటల్లా, అది వీళ్ళు చేస్తున్న తప్పు. మనం పంపట్ల ఇంట్లో వాళ్ళం, అది మనం చేస్తున్నాం. అదే ఇంజనీరింగ్, ఎందుకంటే మీరు పెరుగుతున్నప్పుడు ఉన్న తీరిక, ఆ వెసులుబాటు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఎరా ఈ 3 రోజులు కాస్త టీవీలు గేమ్స్ ఆపి అక్కడ నాటకాలు పెట్టారు కదా, ఇటు చూసిరండి అని పంపట్లా. అదే, అది మనం చేస్తున్న తప్పే అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మినిమం అంత ఖర్చు పెట్టి అందులో మంచి మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి, మామూలు కాన్సెప్ట్స్ ఉండవు. సమాజం ఒక చెడు దారి పట్టకుండా ఒక మంచి దారిలో వెళ్ళటానికి అనువైనటువంటి కథాంశాలే ఉంటాయి నాటకాలు. అవును, దాంట్లో మళ్ళీ వాళ్ళకి తోచిన పరిష్కారం చెప్తారు. మరి అటువంటి వాటిని ప్రోత్సహించాలి అంటే మరి పిల్లలు వెళ్ళి చూస్తేనే కదా వాళ్ళకైనా రేపు భవిష్యత్తులో తెలిసేది. నేను నా 7-8 ఏళ్ళ నుంచి చూసా. మా నాన్నగారు రంగూన్ రౌడీ నాటకానికి తీసుకెళ్లారు తెనాలి చూపించడానికి. చూస్తూ నేను నిద్రపోయి కుర్చీలోంచి కింద పడ్డా, నాకు అది గుర్తు, అందుకని తీసుకెళ్లారని. అంటే చెప్తున్నా మీకు, అట్లా తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే చిన్నప్పటి నుంచి అభిరుచి, అలవాటు. నా వరకు నేను చెప్పాలంటే నా లైఫ్ స్టైల్ చాలా భాగం నేను నాటకాలు చూసి నాటకాలు ఆడి నేను నడుచుకుంటూ వచ్చిన వాడిని. అంటే ఇది మనం చేయొచ్చు, ఇది మనం చేయకూడదు, ఇటు జాగ్రత్తగా వెళ్ళాలి, ఇటు జాగ్రత్తగా ఉండాలి అని. అట్లా అద్భుతమైనటువంటి కథలు, కథాంశాలతో వాళ్ళు పాపం సెలెక్ట్ చేసి పెడతారు. అంటే వస్తారు, రెగ్యులర్ ప్రేక్షకులు వస్తుంటారు, అదే, కానీ ఎక్కువ మంది వచ్చి చూసుకునేటటువంటిది 3 రోజులు కేటాయించుకోలేకపోతున్నారు. ఈ ఇంట్లో వాళ్ళు కూడా వస్తున్నారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. పిల్లలు మాత్రం రావట్ల, ఏజ్డ్ వయసులో ఉన్న పిల్లలు, అంటే 20-30 మధ్యలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు. వాళ్ళు వచ్చినాడు మీరు అన్నట్టుగా నిలబడుతుంది, ఇంకా మరింత నిలబడుతుంది. అందులో వర్క్ చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వర్క్ చేస్తే మీరు ఒక 10 నాటకాలు ఆడితే ఒక థియేటర్ ట్రైనింగ్ అయినట్టే. అంతే కదా సార్. అట్లా ఉత్సాహం చూపించలేకపోతున్నారు యువత. అదొకటే ఎప్పుడన్నా కొంచెం బాధేస్తూ ఉంటుంది. కానీ మొత్తం మీద సార్ మీరు బహుమాధ్యమాలలో మీ నటన ప్రతాపం చూపిస్తూ చాలా అన్నిటికంటే ఆసక్తికరం మీ అయ్యప్ప స్వామితో మీ ప్రయాణం అనేది చాలా మందిని కదిలించి ఉంటుంది. ఎందుకంటే మాల వేసుకునే టైం ఇదే మెయిన్. నవంబర్ నుంచి నేను కూడా దాదాపుగా ఈ 39 సంవత్సరాల్లో 21 సార్లు పెద్ద పద్మ నడిచానమ్మా. ఇక తర్వాత ఏమైందంటే వర్క్ పెరిగిపోయింది. 5 రోజులు 8 రోజులు జర్నీ చేయలేకపోతున్నాము. అదే 3 రోజులు జర్నీకి వచ్చేసేసి వెళ్ళి అభిషేకం చేయించుకొని. ఇప్పుడు 39 సంవత్సరాల్లో కూడా
నేను తీసుకువెళ్ళిన ఆజ్యాన్ని అభిషేకం చేసుకొనే తీసుకొచ్చుకున్నా. ఇంతవరకు అక్కడి నుంచి కొనుక్కొచ్చుకోవటం అనేది ప్రసాదంగా నాకు అలవాట్లేదు. మీరే అన్ని మేము అభిషేకం చేయిస్తాం. ఇప్పుడు మనం నలుగురు వెళ్ళినా నేను సివిలియన్స్ ఎక్కువ వస్తారు మా ఊరి నుంచి మాతో పాటు. విడి నెయ్యి తెచ్చుకుంటారు, విడి నెయ్యి పంపిస్తాం అంతా ఒక క్యాన్లో వేసి. ఇప్పుడు కూడా మహిళలకి దాదాపు కొంత నిషిద్ధం కదా పెద్దవాళ్ళకి 50 క్రాస్ 50 క్రాస్ అయిన వాళ్ళకి చెక్ చేస్తారు, మన ఆధార్ కార్డు చెక్ చేస్తారు. అది ఒకవేళ 50 క్రాస్ అయినా కూడా వడలి అంటే మనం సడలినట్టు ఉండాలమ్మా. వయసు సడలింపు కనపడాలి స్త్రీలో. కనపడకపోతే కొంచెం ఆపుతారు. అది ఓహో అది అక్కడ అక్కడ నిష్ట అలాంటి మోహం కలిగేటట్టుగా కనపడకూడదు అనేది ఇన్నర్ కాన్సెప్ట్ అని నేను అనుకున్నా. ఓహో అదే కరెక్టో అవునో కాదో చెప్పలేను, కానీ 50 క్రాస్ అయిన వాళ్ళు వెళ్తూనే ఉంటారు. కానీ మొత్తానికి సార్ గోపరాజు రమణమూర్తి గారు మీకు చాలా ధన్యవాదాలు. గొప్ప విషయాలు చెప్పారు ఇవాళ. అన్నిటికన్నా కూడా ఇంకో మనసులో ఉన్న విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, రంగస్థలంలో ఉన్నటువంటి నాబోటి నటుడిని పిలిచి వేషం ఇచ్చి తన సినిమాల్లో వేషం చేయించిన భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ గారు, అన్నయ్య రవికుమార్ గారు, దర్శకుడు మా వినోద్ గారుకి ఎప్పుడూ ప్రణామం చెప్పుకుంటూ ఉంటాను మనసులో. నేను అంటే పైకి నేను కనపడవచ్చు కనపడకపోవచ్చు వాళ్ళకి, ఎందుకంటే సెటిల్ అయ్యాను వాళ్ళ వల్ల. అవును అంతే కదా, వాళ్ళ వల్ల నేను సెటిల్ అయ్యాను. పిల్లలకి వేరే ఇల్లు నేను కట్టించిస్తే నేను వీళ్ళ వల్ల ఇల్లు కట్టుకున్నాను. సపరేట్గా 2 గదులు ఇల్లు కట్టుకున్నాను. ఇబ్బంది లేకుండా బ్రతకడానికి కావాల్సిన ఏర్పాటు చేసుకున్నాను. మరి రంగస్థలం నుంచి ఆ అవకాశం అనేది ఇచ్చిన తర్వాత నా చేత సినిమాలు చేయించినటువంటి మన చలనచిత్ర పరిశ్రమ నిర్మాతలు, దర్శకులు అందరికీ కూడా సర్వదా కృతజ్ఞుడి. అది మరింతగా మీరు ఈ కొత్త సంవత్సరం 2025 నుంచి మొదలుకొని ఇంకా మీకు బాగా సవాల్ విసిరేలాంటి పాత్రలు మీరు చేసి అందరినీ ప్రేక్షకుల్ని అలరిస్తారని మేము కూడా ఆశిస్తున్నాం సార్. వస్తే చేయటానికి ఎప్పుడైనా సిద్ధమేనా. ఒక్కటి ఇప్పుడు మన వయసుకి మనం ఏం చేయలేమో దాంట్లో వేలు పెట్టకూడదు, కానీ క్యారెక్టర్ ఏదన్నా వచ్చి చేయాలంటే అందులో ఏ క్యారెక్టర్ అయినా, అది దుర్మార్గం వేషమైనా మంచి వేషమైనా చేయటం అనేది థియేటర్లో అలవాటు అయిపోతుంది. అవునవును. వాయిస్ కూడా మార్చుకుంటా నేను, 3-4 వాయిస్లు మార్చుకొని చెప్తాను నేను చెప్పటంలో కూడా. అది వస్తే మాత్రం అవకాశం ఇస్తే చేయటానికి సర్వదా సిద్ధం. రైట్, తప్పకుండా సార్. అది ఆ అవకాశాలు వస్తాయని చెప్పి ఆశిద్దాం. స్వామియే శరణం అయ్యప్ప. స్వామియే శరణం.